పట్టణ విశాఖ నగరంలో యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఆ యోగా డే 5 లక్షల మందితో జరగబోతుంది. ప్రపంచ రికార్డు అవబోతుంది. సోమవారం ఆశీర్వాదం అడిగాం. ఖచ్చితంగా సోమవారం ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారం ఆశీర్వాదంతో ఆ యోగా డే బ్రహ్మాండంగా అవ్వాలని, సోమవారం ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. అలాగే మా ఉద్యోగ వర్గాలు ఎన్జిఓస్ ప్రతినిధులతో ఈరోజు దర్శనం చేసుకోవడం, సోమవారం ఆశీర్వాదం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాదాపు 12.5 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రతినిధిగా ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ మాకు పదవీ బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ గారిని చేశారు. మరి ఈ సందర్భంగా ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందడానికి మన తిరుమలలో, పవిత్రమైన తిరుమలలో వచ్చి చేశాం. అలాగే రాష్ట్రం సుభిన్నంగా ఉంటేనే, రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరూ ఉంటే, అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏవైతే వెళ్ళాలో వాటన్నిటిని కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు, ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్లు ముందుకు ఉండాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా దేవదేవుని ఆశీర్వాదంతో రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో అన్నీ తీరాలని, రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నంగా, ప్రశాంతంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నాం.